తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని మరోసారి నిరూపితమైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చిల్లి గవ్వ ఇవ్వకపోయినా రేవంత్ సర్కార్ పెదవి విప్పడం లేదు. కర్ణాటక, తమిళనాడుకు మాదిరిగానే తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోయినా ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో నిరసనకు దిగింది. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి పన్నుల కేటాయింపులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ విడుదలలో అన్యాయం జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ధర్నాకు దిగారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్లనే కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న వివక్షను నిరసిస్తూ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కూడా నిరసన గలమెత్తింది. కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. కర్ణాటక, తమిళనాడుకు మాదిరిగానే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కూడా ఎలాంటి కేటాయింపులు లేకపోయినా ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉండడంలో మతలబు ఏమిటన్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశాక కేంద్రంపై నోరు మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటి? తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుకు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం కుదిరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ సాయం చేసిందనేది బహిరంగ రహస్యమే. కానీ విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్ష, సహాయ నిరాకరణపై కర్ణాటక ఢిల్లీ వీధుల్లో కేంద్రం చర్యను ఎండగట్టినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం సంఘీభావం ప్రకటించకపోవడంలో మతలబు ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు రాష్ట్రాలు స్పందించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకపోవడంపై విమర్శలకు దారితీస్తున్నది. తెలంగాణ సర్కారు మౌనంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉండడమే ఈ మౌనానికి కారణమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయిందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు తాజాగా ఈ ఉదంతం మరింత ఊతమిస్తున్నది. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద చిల్లిగవ్వ కేటాయించకపోయినా స్పందించకపోవడానికి కారణం ఏమిటి? కర్ణాటక సర్కారుతో కలిసి గలం విప్పకపోవడానికి కారణం ఏమిటి అని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్ల తెలంగాణ ప్రభుత్వం వైఖరి అవలంబిస్తుందన్న భావనకు ఈ చర్య మరింత ఊతమిచ్చేలా ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.